హ్యాపీ నవరాత్రి టు ఆల్. ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కదా. ఈరోజు బాలా త్రిపుర సుందరి అని కొందరు, శైలపుత్రి అని కొందరు, అలా ఒక్కొక్కరు చెప్పేసరికి మనకు టెన్షన్ అయిపోతుంది. ఈరోజు ఎలాంటి పూజ చేయాలి, ఎలాంటి చీర కట్టుకోవాలి, ఏ కలర్ కట్టుకోవాలి, రేపేం కట్టుకోవాలి, ఈరోజు ఏం నైవేద్యం, రేపేం నైవేద్యం, ఇవన్నీ చూసి గూగుల్లో సెర్చ్ చేయడము, అందులో చూడడము, ఇందులో చూడడము, ఎవరేం స్టేటస్ పెడతారని చెక్ చేసుకోవడం మానేయండి. ఎలాంటి నైవేద్యం అంటే పవిత్రంగా చాలా శుచిగా వండే నైవేద్యం అమ్మకి ఇష్టం. అంతేగాని రకరకాల పిండి వంటలు, నెయ్యి వేసి, బెల్లం వేసి, అది వేసి, ఇది వేసి, ఈరోజు పులిహోర, రేపు దద్దోజనం, రేపు పొంగలి ఇలా అంటారు. మీకు తోచింది, మీకు తెలిసింది మీరు చెయ్యండి. ఏదైనా సరే నిష్కలమైన మనస్సుతో, పవిత్రమైన మనస్సుతో అమ్మని పూజించండి. మీకొచ్చిన అష్టోత్తరాలే చదవండి. ఈరోజు ఇదే చదవాలి, అది చదవండి. రాని శ్లోకాలు, రాని స్తోత్రాలు చదివి, తప్పులు చదివి లేని పాపాన్ని తెచ్చుకోకుండా మీకొచ్చిన పాటలే, మీకొచ్చిన అష్టోత్తరాలే చదివి పూజని కంప్లీట్ చేసుకోండి. ఈ 9 రోజులు హ్యాపీగా, మనస్తృప్తిగా, ఏ అనుమానాలు లేకుండా చేసుకోండి. అదే ఇలానే చేయాలి, అలా చేయాలని అమ్మ ఎప్పుడు అడగదు. మంచి భక్తితో, అంటే ఇతరులకు చెడు కలిగించని మనసు ఉన్నవాళ్ళు మంచి నిష్కలమైన మనసుతో పూజ చేస్తే చాలు అంటుందమ్మ. అంతే కదా. శ్రీమాత్రే నమః.